హాయ్ వ్యూవర్స్, మన మొగ్గల 999 టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక ప్రముఖ తాగుబోతుని అయితే ఇంటర్వ్యూ అయిపోతున్నాం. అసలు తాగుబోతులు ఎందుకు అవుతారు, వీళ్ళు తాగి ఏం సాధిస్తారు, తాగడం వల్ల వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అయినా తాగడాన్ని ఎందుకు అమృతంలో భావించి ఎందుకు తాగుతున్నారు అనేది ఈ విషయాలను అయితే మనం అతన్ని అడిగి తెలుసుకుందాం. సో ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో చెప్పండి తాగుబోతు గారు, మీ పేరేంటి? తాగేష్. అదేం పేరండి? నేను బాగా తాగేస్తున్నానని మా ఫ్రెండ్స్ నాకు ఆ పేరు పెట్టారు. మీద కూడు ఉట్టి చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి ఎందుకంటే మీరు ఇలా తాగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? నేను తాగి జీవితం నాశనం చేసుకోవట్లే, జీవితం నాశనం అయింది కాబట్టి తాగుతున్నా. అసలు తాగితే ఏమొస్తుందండి మీకు? అసలు తాగితే ఏం రాదు, బాటిల్లో ఉన్న మంట అయిపోతుంది. అసలు తాగి ఏం సాధిస్తారండి మీరు? తాగి ఏం సాధించడం కాదు, ఏం సాధించలేకపోతున్నాను కాబట్టి తాగుతున్నా. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. తాగితే లివర్ పాడైపోతుందని తెలియదా అండి మీకు? ఆల్రెడీ నా మనసు పాడైంది, దాన్ని బాగా చేయడం కోసమే నా లివర్ని పాడు చేస్తున్నా. అసలు మీరు ఎందుకు ఇలా తాగుతున్నారు? నా లవర్ వదిలేసింది కాబట్టి. మీ లవర్ ఎందుకు వదిలేసింది? నేను తాగుతున్నాను కాబట్టి. ఇలా తాగితే మీ ఇంట్లో ఎవరు తిట్టరా? తిడతారు, బట్ తిట్టినప్పుడు ఏం చేస్తారు? తిట్టారనే బాధలో మళ్ళీ మీరు తాగుతాను. అసలు మీకు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆల్రెడీ తాగేసిన మందు బాటిల్ సీసాలు ఉంటాయి కదా, అవన్నీ అమ్మేసి వచ్చిన కాడికి మళ్ళీ తాగుతాం. ఎవర్రా నువ్వు? ఎంత పెద్ద ప్రాబ్లం రా! ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. అలా రన్నింగ్ చేస్తూ ప్రాబ్లం సాల్వ్ చేసేవరా? మీరు ఇలా తాగుతారు కదా, మరి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకరా మీరు? దొరకను. అదేలా? ఎందుకంటే నేను తాగేసి బార్లోనే పడిపోతా కాబట్టి. వాడి వల్ల దేశానికి ముప్పు. 3 పూట్ల తింటాడు. మీరు ఎప్పుడెప్పుడు మందు తాగుతారు? బాధ వేసినప్పుడల్లా. మీకు ఎప్పుడు బాధేస్తుంది? అదేంటో నాకు వారంలో 7 రోజులు బాధ వేస్తుంటుంది. మీరు డైలీ మందు తాగుతారు కదా, మరి గాంధీ జయంతి నాడు మందు దొరకదు కదా, ఆ రోజు ఏం చేస్తారు మీరు? గుడ్ క్వశ్చన్. ముందు రోజు 10 బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఇలా తాగి ఏంటండి మీ ఇల్లుని పాడు చేసుకుంటున్నారు? నా ఇల్లు పాడైతేనే ఇంకో 4 ఇల్లులు బాగుపడుతున్నాయి కదా. ఎవరి ఇప్పుడు ఆ 4 ఇల్లులు? 1 ఈ మందు అమ్మేటోడు, 2 మందులోకి నీళ్ళు అమ్మేటోడు, 3 గ్లాసులు అమ్మేటోడు, 4 పల్లీలు అమ్మేటోడు, 5 సిగరెట్ ప్యాకెట్ అమ్మేటోడు, ఇంకోటి నేను తాగి రోడ్ మీదకి వెళ్ళి తప్పదాగి పడిపోతే యాక్సిడెంట్ అయింది అనుకో, హాస్పిటల్లో నుంచి తీసుకుపోతారు. సో అక్కడ డాక్టర్లకి బాగుపడతారు కదా. నీ డబ్బు ఉంటే నీ కాదు పారన పడక నాకు రాదు కానీ బాగా మాట్లాడు. పగ్గులు పస్తున్నట్టు. మీకు ఈ భూమి మీద అందరికైనా బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? గణేష్. గణేష్ ఎవరండి గణేష్? మీ అన్న? కాదు. మీ తమ్ముడా? కాదు. పోనీ మీ బావ? కాదు. మరి ఎవరండి గణేష్? గణేష్ వైన్స్. అదేలా? నాకు మంది ఇచ్చారు ఆడే. నీకు ఒక విషయం తెలుసా? మా తాగుబోతులు అసలు ముసలోలే కాదు. అదేలా? ఎందుక? ఆ తాగుబోతులు బాగా తాగి లివర్ పాడే మధ్యలో చచ్చిపోతాడు, ఇంకేడ ముసలోడు అవుతాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి. సో ఇప్పుడు ప్రేమించే వాళ్ళకి జేఎఫ్ ఉన్నారు. సో మీ సింగిల్ వాళ్ళకి ఎవరు ఉంటారు? ఒక్క నిమిషం. కేఎఫ్ ఉందిగా. ఇలా బాగా తాగితే హ్యాంగ్ ఓవర్ అయ్యి హెడ్ఏక్ వస్తుంది కదా, అప్పుడే ఏం చేస్తారు? ఏముంది, హెడ్ఏక్ పోవడానికి మళ్ళీ తాగుతాం. ఒక సంవత్సరంలో మీకు ఇష్టం లేని రోజులు ఏంటి? జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2. అవి ఎందుకేంటి? ఈ రోజుల్లో మందమ్మారు కదా. సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? రణబీర్. అతనే ఎందుకు? పేరులో బీర్ ఉంది కాబట్టి. బ్రో మీరు ఐపీఎల్ చూస్తారా? చూస్తాను. ఐపీఎల్లో మీకు ఇష్టమైన టీం ఏంటి? ఆర్సీబీనే ఎందుకు? ఎందుకంటే కింగ్ ఫిషర్ స్పాన్సర్ చేసి ఆర్సీబీ కాబట్టి.
సో మీరు మందు ఎక్కువ తాగుతారా, బీర్ ఎక్కువ తాగుతారా? అది ఇది అని ఏం లేదండి, మా బడ్జెట్ని బట్టి దానికి ఏది వస్తుందో అదే ఏదో ఒకటి తాగేస్తాం అంతే. సో మీ కెపాసిటీ ఎంత? నా డబ్బులతో అయితే 2 బీర్లు, నా ఫ్రెండ్స్ డబ్బులతో అయితే 5 బీర్లు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని మందు గురించి ఒక మంచి మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? తాగే మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ తాగే మందుకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మరలబడ్డగా. సో ఒక రోజులో 24 గంటలు ఉంటాయి కదా, ఈ గంటల్లో ఏ గంట అంటే మీకు ఎక్కువ ఇష్టం అంటే ఏ గంట అని చెప్తారు? నాకు 10వ గంట అంటే ఎక్కువ ఇష్టం. 10 ఎందుకు? 10 గంటలకే కదా వైన్ షాప్ ఓపెన్ చేసేది. సో మీరు ఇలా తాగుతారు కదా, మీ ఇంట్లో దొరకరా మీరు? దొరకను. అదేలా? ఎందుకంటే నేను తాగి ఫుట్పాత్ మీద పడుకుంటా కాబట్టి. మీరు ఎన్నైనా చెప్పండి, మీ తాగుబోతులు అంటే నాకు అసలు నచ్చదు. తాగని వాళ్ళంటే నాకు నచ్చదు. ఒక సంవత్సరంలో మీకు ఇష్టమైన నెలలు ఏంటి? అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్, డిసెంబర్. అవే ఎందుకు? ఎందుకంటే ఈ పేర్లలో చివర బార్ ఉంది కాబట్టి. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే. మీకు ఇష్టమైన కింగ్ ఎవరు? డ్రింకింగ్. నీకు సింగిల్ బెడ్రూమ్ అంటే ఇష్టమా, డబుల్ బెడ్రూమ్ అంటే ఇష్టమా, మ్యాన్షన్ హౌస్ అంటే ఇష్టం? సో మీ మదర్ చాయిస్ ఇష్టమా, మీ ఫాదర్ చాయిస్ ఇష్టమా, ఆఫీసర్ చాయిస్ అంటే ఇష్టం? మీకు స్ట్రీట్ డాగ్ ఇష్టమా, హైబ్రిడ్ డాగ్ ఇష్టమా, బ్లాక్ డాగ్ అంటే ఇష్టం? మీకు థిక్ బ్లూ అంటే ఇష్టమా, లైట్ బ్లూ అంటే ఇష్టమా, ఇంటీరియర్ బ్లూ అంటే ఇష్టం? వైన్ షాప్లకి దేవుళ్ళ పేరు ఎందుకు పెడతారు? మనం కోరుకున్న ఇస్తారు కాబట్టి. సో మీరు తాగుతారు కదా, ఇలా తాగడం తప్పని మీతో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు? ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళందరూ తాగుతారు కాబట్టి. చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. అసలు మీరు మందు ఎప్పుడు ఆపేస్తారు? నేను మందు ఆపాలంటే ఈ భూమి మీద 2 జరగాలి. 1, ఈ భూమి మీద ఉన్నంత మందు మొత్తం అయిపోవాలి. 2, నా కంఠంలో మా ప్రాణం అన్న పోవాలి. Lifetime achievement. This is for me. Oscar award. సో ఒక తాగుబోతుగా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి? ఎత్తిన బీరు దించకుండా తాగుతా, మందు వాసన చూసి ఏ బ్రాండో చెప్పేస్తా. నాకు ఒకటి తెలియదు, మీ తాగుబోతులు ఎందుకు తాగాక కింద మీద పడతారు? జీవితంలో ఎవడైనా కింద పడ్డవాడు పైకి లేవాలని, సింబాలిక్గా చెప్పాలని. తోటి తాగుబోతుకి మీరేం చెప్తారు? చేసి చెప్తా. తాగుబోతులకి భయమేదా? ఎందుకు భయం లేదు? మీరు తాగి తప్పదాగి పడిపోతే మా పిల్లలు వేటోళ్ళతో ఎవరితో లేచిపోతుందని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాం సార్. అభిషేక్ షేకాడెత్త. ఆల్కహాల్ని తెలుగులో మద్యపానం అని ఎందుకంటారు? మందు తాగినోడు ప్రాణం మధ్యలోనే పోతుంది కాబట్టి. మీరు తాగే కింగ్ఫిషర్ బీర్ ఉంటుంది కదా, దానిపై ఎందుకని చిలక బొమ్మ ఉంటుంది? మనం ప్రేమించిన చిలకపోతే మనం మిగిలేది ఈ చిలకనే కాబట్టి. మందు ఎందుకని ఎప్పుడు చేదుగా ఉంటుంది? పెద్దలు ఎప్పుడూ చెప్పారు, మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందని. ఊర కుక్కకి తాగుబోతుకి వీరిద్దరి మధ్య కారణంగా ఉండే లక్షణాలు ఏమిటి? ఆ 2 రాత్రంతా మొత్తుకుంటూనే ఉంటాయి. మీకు ఇష్టమైన లక్కీ నెంబర్ ఏంటి? 2. 2 ఎందుకు? 2 ఎందుక? నేను తాగే మందు 2 అక్షరాలు, మందు తెచ్చుకునే వైన్స్ 2 అక్షరాలు, మందు కొనుక్కునే మనీ 2 అక్షరాలు, మందులో పోసుకునే వాటర్ 2 అక్షరాలు, తర్వాత ఇవన్నీ అయిపోయాక వాంతి, ఇవన్నీ అయిపోయాక చేసుకునే వాంతి 2 అక్షరాలు. అందుకే నాకు 2 అంటే నా లక్కీ నెంబర్. ఇప్పుడు మీ డాక్టర్ ఇలానే తాగితే నువ్వు చచ్చిపోతావు అంటే నువ్వు వైన్ షాప్కి వెళ్ళడం మానేస్తావా? లేదు, డాక్టర్ కాడికి వెళ్ళడం మానేస్తా. మీ దృష్టిలో స్వర్గం అంటే ఏమిటి? తాగనోడు. ఒక మనిషి వేగంగా వెళ్ళేది వైన్ షాప్కి, నిదానంగా వెళ్ళేది తాగాక ఇంటికి. మీ ఫ్రెండ్స్ అంతా కలుసుకునేది బార్లో, మీ ఫ్రెండ్స్ అంతా విడిపోయేది ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో. మీరు ఎన్నైనా చెప్పండి, మీ తాగుబోతులకు అసలు నిజాయితీ ఉండదు. ఎవరికండి నిజాయితీ లేని? మొన్న వచ్చిన 2022లో కరోనా వచ్చినప్పుడు బళ్ళు ఓపెన్ చేశారు, ఎవరు వెళ్ళలేదు. గుళ్ళు ఓపెన్ చేశారు, ఎవరు వెళ్ళలేదు. థియేటర్లు ఓపెన్ చేశారు, ఎవరు వెళ్ళలేదు. ఒక్కసారి వైన్ షాప్లు ఓపెన్ చేశారు, మా తాగుబోతుల సంఘం అంతా వెళ్ళామండి. ఎవరికండి నిజాయితీ లేని? ரொம்ப కష్టం బ్రో,
సో ఇదండి నా తాగుబోతుతో ఇంటర్వ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో ఇంకొన్ని కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీకు ఇందులో ఏ డైలాగ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలనో కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. సో బాయ్ గాయ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా.